ఎక్కడైనా సరే మహిళలకు వారికంటూ సొంతిల్లు అనేది లేదంటారు. పేరుకు పుట్టినిల్లు మెట్టినిల్లు ఉన్నప్పటికీ ఆ రెండిల్లులు ఆమె సొంతం కాదు. ఒక వయసులో తండ్రి ఇంట్లో, ఆ తర్వాత భర్త ఇంట్లో, ఆ తర్వాత కొడుకు ఇంట్లో బతకాల్సి వస్తుంది. ఇది జగమెరిగిన సత్యమే. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా అసలు స్త్రీలకు ఇల్లు అవసరమా అనే దానిపై చర్చ జోరందుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరికి సొంతింటి కల ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా సరే తమకంటూ ఓ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. జీవితాంతం పడిన కష్టానికి ప్రతిరూపంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తారు. కానీ మహిళలకు మాత్రం సొంతంగా ఇల్లు అనేదే లేదు. మరి వారికి ఇల్లు అవసరమా లేదా? ప్రస్తుతం ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇటీవలే కడలి రైతు అనే రచయిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలకు ఇల్లు ఉండదని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే గతంలో అంటే 1992లో ఒక ప్రముఖ రచయిత రాసిన ఆమె ఇల్లు కథ తీవ్ర దుమారాన్ని సృష్టించింది. కానీ అప్పుడే కాదు, ఇప్పటికీ మహిళలకు వారికంటూ సొంతిల్లు అనేది లేదు. ఇక ఆడపిల్ల పుట్టిందంటే కొందరు తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారు. కానీ మరికొందరు మాత్రం బరువుగా భావిస్తారు. ఏది ఏమైనా చివరకు ఆమెకు పెళ్లి చేసి పంపించేస్తారు. ఇకపై అదే నీ ఇల్లు, పుట్టింటితో ఎలాంటి సంబంధాలు ఉండవంటారు. పుట్టిల్లుపై హక్కులు ఉండవు, అంటే పుట్టిల్లు తన ఇల్లు కాదు. ఇక పెళ్లి చేసుకుని వెళ్లిన అత్తగారింటి మీద ఎలాంటి హక్కులు ఉండవు. ఏదైనా సందర్భంలో గొడవ జరిగితే వెంటనే మా ఇంటి నుండి బయటకు వెళ్ళిపో అంటారు. కన్నవాళ్ల దగ్గరికి వెళ్తే అదే నీ ఇల్లు, ఏం జరిగినా నువ్వు అక్కడే ఉండాలని చెప్తారు. పోనీ గొడవలు జరగకపోయినా సరే ఆ ఇంటి మీద ఎలాంటి హక్కులు ఉండవు. ముందుగా భర్త, ఆ తర్వాత కొడుక్కి ఆ ఇల్లు ఆస్తులు చెందుతాయి, కానీ ఆమెకు మాత్రం చెందదు. పోనీ అది కూడా వద్దు, ఒక కుటుంబం అద్దె ఇంట్లో ఉందనుకోండి, అది భర్త ఇల్లు అవుతుంది కానీ ఆమె ఇల్లు కాదు. తన కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని కొన్నప్పటికీ అది బాధ్యతని చెప్తారు, కానీ ఆ ఇల్లు తనదని మాత్రం అనరు. అంతేకాదు, ఆ ఇంట్లో ఆమె మాట చెల్లదు. వారి ఆవేదన, బాధ ఎవరికి అర్థం కావు. అయితే ఇదేం నిన్న మొన్న మొదలైంది కాదు. వేలాది ఏళ్లుగా కొనసాగుతున్న ఒక రకమైన వివక్ష. ప్రస్తుత కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, మగవారితో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినప్పటికీ స్త్రీల ఇంటి విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇంటిపై ఆమెకు ఎలాంటి హక్కులు రాలేదు. అంతేకాదు, ఆమెకంటూ సొంతిల్లు కూడా ఉండటం లేదు. కుటుంబం చిన్నదైనా పెద్దదైనా సరే నివసించడానికి ఒక నీడ అనేది అవసరం. అందుకే ఇల్లు అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరూ సొంతిల్లు కట్టుకోవాలని భావిస్తారు. ఎన్ని కష్ట నష్టాలను ఓర్చుకునైనా సరే కట్టుకుంటారు కూడా. కానీ స్త్రీకి మాత్రం ఇల్లు ఎందుకు అంటారు. అంతేకాదు, భర్త ఇంట్లో ఉంటే అది ఆమె ఇల్లు కాదా, అది కూడా ఆమె ఇల్లే కదా అంటారు. ఇంకా ప్రత్యేకంగా నీకెందుకు ఇల్లు అని ప్రశ్నిస్తారు. నిజమే, అది ఆమె ఇల్లే, కానీ ఆమెకు దానిపై ఎలాంటి హక్కులు ఉండవు. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలను నీకంటూ ఇల్లు ఉందా అని అడిగినప్పుడు వారి ముఖంలో నిర్వేదంతో కూడిన జీవం లేని నవ్వు కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన నిజమే, కానీ ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. మరీ ఘోరం ఏంటంటే ఈ విషయాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోరు. నిజానికి మహిళలు ఇల్లు కావాలని కోరుకునేది ఆస్తిపాస్తులు కూడబెట్టడానికి కాదు. తనకంటూ సొంతిల్లు ఉంటే నా ఇంట్లోంచి బయటకు వెళ్ళనే వాళ్ళు ఉండరన్న చిన్న స్వార్థం లేదా ఆశ. ఇది జరగాలంటే ఏదో ఒకరిద్దరిలో కాదు, ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. మహిళలకు ఇల్లు ఉండాలనే విషయాన్ని, ముఖ్యంగా వారి ఆవేదనను, బాధను అర్థం చేసుకోగలగాలి. అలాంటప్పుడే ఇది సాధ్యమవుతుంది.